దేశభక్తి మోసులెత్తా సమతా భావన పెంచి ప్రతి హృదయలో మమత నింపి ఇది కొత్తది కదా మందని తెచ్చిన ఇది ఏం లేదు మొత్తంగా పీకేసి అవన్నీ క్లీన్ చేసి పెడితే నీట్గా అంటారు ఏం సమస్య ఊరికి పెద్ద కళ కదా ఇది కింద బాగా అయితే దీన్ని అయిపోయినాక దీన్ని కాంపౌండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కాంపౌండ్ కంటే కానీ చాలా ఎక్కువ చిన్న కోనేరులో 2 ట్రాక్ల కంటే ఎక్కువ లేదు మన స్కూల్లో కాబట్టి చూడు మనం చూస్తుంది కదా స్నాప్స్ వల్ల కొంచెం గడ్డి వీకేస్తే నీటి కూడా కోనేరు అడుగులు ఉంటుంది ఒకటి అంతే ఏం లేదు అంతేలే బండి పెట్టుకోవడం ఎప్పుడైతే బండ్లు వేయడం అంతే కాకపోతే ఎక్కువ మెంబర్స్ కావాలి లోపల నుంచి బయటికి లోపల నుంచి రావాలి కాబట్టి ఒక 50-60 మంది కావాలి 30-40 మంది ఓకే అట్లే కానీ 30-40 మంది అయినా చెప్పుకో 10 సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం నిలిచిందా తన కోసం ఈనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అనుసంధానమైన కోనేరు శుభ్రం చేసే కార్యక్రమం సమయం 13/4/2025 అనగా ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మన ఊరు మన గుడి మన బాధ్యత కావున ఈ కార్యక్రమంలో పేరు సోముల గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. ఇట్లు గ్రామ పెద్దలు. పరిహరించేందుకు పేరుసముల గ్రామం పిలుస్తోంది రండి కదలి రండి. పేరుసముల గ్రామం సంజామల మండలంలోని పురాతన కాలమునాడు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అనుసంధానమైన కోనేరు శుభ్రం చేసే కార్యక్రమం సమయం 13/4/2025 అనగా ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మన ఊరు మన గుడి మన బాధ్యత కావున ఈ కార్యక్రమంలో పేరు సోముల గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం
పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఈనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఈ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సంఘగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సంఘగమన జీవనం భూమి పొరలలో పురుడును కోసి రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసి తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి వీరులం సంఘటనం ఒక యజ్ఞం సంఘగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం మీకు అవగాహన కోసం ఈరోజు ఆ మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరం మున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మ ఫలము ఆశించని ధర్మ వీరులం మనం కర్మ ఫలము ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై भारत माता की जय भारत माता की जय
కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం తల్లి అని నేనామె పుత్రున్నని జనని జన్మభూమి కన్న స్వర్గము లేదని ఈ భూమి తల్లి అని నేనామె పుత్రున్నని జనని జన్మభూమి కన్న స్వర్గము లేదని స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగా స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం ప్రజలను రెండుగా చీల్చే పదవి స్వార్థాలు వదలి కులముల కొట్లాట వీడి దేశమాత చెంతజేరి ప్రజలను రెండుగా చీల్చే పదవి స్వార్థాలు వదలి కులముల కొట్లాట వీడి దేశమాత చెంతజేరి సామరస్యమును చూపి సమైక్యతను సాధించగా సామరస్యమును చూపి సమైక్యతను సాధించగా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం సంఘర్షణ కానరాని వైవిధ్యం గల దేశం దారులన్నీ వేరైనా ఒకే సత్య సందేశం సంఘర్షణ కానరాని వైవిధ్యం గల దేశం దారులన్నీ వేరైనా ఒకే సత్య సందేశం కాశ్మీరము నుండి కదలి కన్యాకుమారి దాకా కాశ్మీరము నుండి కదలి కన్యాకుమారి దాకా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం
మానవత్వమును పంచి మన సంస్కృతి నిలిచింది. సేవా త్యాగాలతో జగతి విస్తరించింది. మానవత్వమును పంచి మన సంస్కృతి నిలిచింది. సేవా త్యాగాలతో జగతి విస్తరించింది. శాంతి ధర్మ స్థాపనకై మనమంతా ఎలుగెత్తి, శాంతి ధర్మ స్థాపనకై మనమంతా ఎలుగెత్తి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం. కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం, అన్నదమ్ములొక్కటై వినిపించే జయగానం. వినిపించే జయగానం, వినిపించే జయగానం, వినిపించే జయగానం. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. కవుల కలముల జాలువారే కవిత్వామృతధారలన్నీ, గాయకుల గొంతులను పలికే మధుర మౌని స్వనములన్నీ, భావుకుల గుండెల్లో ఉరికే పరుగులిడు భావములన్నీ. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. హలం పట్టి పొలం దున్నే కర్షకుల కరములను సత్తువా, శక్తినంతా చెమట చేసే శ్రామికుల నరములను బిగువు, కత్తి పట్టి కథను త్రొక్కే వీర సైనిక ధీర హృదయం. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. నవత కోరే యువత గుండెల ఉరకలెత్తే నవోత్సాహం. భావి భారత భాగ్యనేతలు బాలకుల చిరునగవు సిరులు, సకల శాస్త్ర విజ్ఞానవేత్తల పాండితీ ప్రకర్షలన్నీ. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. అన్ని కళలు అన్ని విద్యలు వృత్తులు ప్రవృత్తులన్నీ, ప్రాంత భాషా కుల మతముల భేదములు ఛేదించుకుంటూ
దేశ శ్రేయమే ధ్యేయమై నిజ దేశ రక్షణ దీక్షగైకొని భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం సమర్పించే వందనం.
కొద్దిగా మెట్ల మీద నిలబడండి అన్న, మెట్ల మీద వరుసగా నిలబడండి అన్న. పైన రావాలా అన్న? అన్న ఇది మన ఊరు, రండి అన్న, రావాలి, లోపల రావాలి అన్న. ఇద్దరు రావాలన్నా అన్న, రాండి అన్న, రావాలా కదలాల, రండి అన్న. మీ ఇద్దరు వచ్చేలాగా నేను చెప్తూనే ఉంటాను, రావాలా మీరు. నమస్కారం, నా పేరు జి నాగరాజు. నేను నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నేను పనిచేస్తున్నా. నా ఊరు పేరు సోమ్ల. ఈరోజు 13/4/2005 మా పేరు సోముల గ్రామంలో చెన్నకేశవ స్వామి టెంపుల్ అనుబంధంగా ఉన్నటువంటి చిన్న కోనేరు పెద్ద కోనేరుని మా గ్రామ పెద్దలు, మా గ్రామ అధికారులు, మా నియర్ కోయలకుంట్లో ఉన్నటువంటి మా లాయర్ గారైన మా మల్లికార్జున రెడ్డి గారు, తర్వాత ప్రకాష్ నాయుడు గారి వారందరి ఆధ్వర్యంలో మా యూత్ని కలుపుకొని, మరి లేడీస్ని కలుపుకొని ఈరోజు స్వచ్ఛందంగా ఏ ఒక్క రూపాయి కూడా మరి ఖర్చు కాకుండా అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి మరి పూడికతో పూడుకొని ఉన్నటువంటి కోనేరుని ఈరోజు శుభ్రం చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈరోజు మా ఊరిని ఆదర్శంగా తీసుకొని బావులు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, దేవాలయాలు కానీ పాడుబడడానికి మరొక్కసారి ఆ పాత కూతుర్ని మర్చిపోకుండా మళ్ళీ పునరావృతం చేసుకోవాలన్న బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి నేను విన్నవిస్తున్నా. అలాగే మన ఊరు మన గుడి మన బాధ్యత అనే బాధ్యతతో ప్రతి ఒక్కరం కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని చేస్తే భావి తరాలకు ఏంటి మన సంస్కృతి, మన యొక్క విధానం ఏంది, మన యొక్క బాధ్యత ఏందని చెప్పేసి మన పిల్లలకు మనం కూడా దాన్ని నేర్పడానికి తెలియజేయడానికి కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్కిట్ల మల్లికార్జున రెడ్డి. వృత్తిరీత్యా న్యాయవాది. స్వగ్రామం అల్లూరు, కోయిలకుంట్లలో న్యాయవాదిగా పనిచేస్తాను. మన ఊరు మన గుడి మన బాధ్యత ఈ కార్యక్రమంలో ఈ పేరుసోమల గ్రామంలో చెన్నకేశవ స్వామికి సంబంధించిన చిన్న కోనేరు పెద్ద కోనేరు అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంపద ఈ గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ చిన్న కోనేరు పెద్ద కోనేరు ప్రక్షాళన కోసం దానిలో ఉన్నటువంటి చెత్త ఈ కార్యక్రమాలన్నిటినీ ఏరివేయటానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దనటువంటి సురేష్ రెడ్డి గారిని, మరియు శంకర్ రెడ్డి గారిని, ఆర్ఎంపీ డాక్టర్స్ అయిన మూర్తి గారి సార్ గారిని, నాగరాజు గారిని, అలాగే గ్రామ పెద్దలను కలవటం జరిగింది. వీటితో పాటు ప్రభుత్వ అధికారులైనటువంటి ఈఓఆర్డి కోయిలకుంట్ల అయినటువంటి నాయుడు గారు, అలాగే సంజామల ఈఓఆర్డి రాధికా మేడం గారిని వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై, అలాగే మన ఊరు మన గుడి కార్యక్రమానికి సంబంధించి శివశంకర్ రెడ్డి గారు, అలాగే పొల్లవరం ప్రవీణ్ గారు కూడా ఈ కార్యక్రమానికి వెనక ఉండి నడిపించి ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు చాలా బాగా సహకారం అందించారు. ఇలాగనే ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై గ్రామాన్ని అభివృద్ధి పదంలో చరిత్రాత్మక సంఘటనలు కలిగినటువంటి ఈ గ్రామాన్ని ప్రపంచ పటంలో ఒక స్థాయిలో నిలబెట్టాలని గ్రామ ప్రజలందరి మీద ఈ బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నిర్వహించడం కోసం మొదటి పునాదిగా ఈ గ్రామంలో పూడికతీత కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజలు పూర్తి చేశారు. అలాగే భవిష్యత్తులో ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని ఆ చెన్నకేశవ స్వామి అందరికీ సహాయ సహకారాల శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. 2 minutes మళ్ళీ చేస్తా. నా పేరు నరసింహమూర్తి. వృత్తిరీత్యా గ్రామీణ వైద్యుడు. అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు ముఖ్యంగా మన నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోమల గ్రామంలో పురాతన దేవస్థానమైన చెన్నకేశవ దేవస్థానానికి అనుసంధానంగా ఉన్న ఈ కోనేరులను శుభ్రపరిచే కార్యక్రమం మన ఊరు మన గుడి మన బాధ్యతగా పేరుసోమల గ్రామ పెద్దలందరూ కూడా నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు
ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలు చేయాలని గ్రామస్తులందరూ కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మమ్మల్నంతా కూడా ముందుకు నడిపించి ఎక్కడో ఉన్న వివిధ గ్రామాల నుండి వేరే పట్టణాల నుండి కూడా వాళ్ళు ఉద్యోగ రీత్యా ఉన్నా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే మా గ్రామానికి వచ్చి పాల్గొనడం ఆనందంగా ఉంది. ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు, గ్రామ ప్రజలు, గ్రామ యువత మొత్తం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.